సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం, తీవ్ర గాయాలతో ఆమె కొడుకు ఆసుపత్రిలో చేరడం టాలీవుడ్లో ఎంత రచ్చరేపిందో తెలిసిందే. అల్లు అర్జున్ను అరెస్టు చేయడం, అసెంబ్లీలో బన్నీపై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడడం, దీనిపై బన్నీ ప్రెస్ మీట్ పెట్టడం, ఆ తర్వాత మళ్లీ బన్నీని ఇంట్రాగేషన్ కోసం స్టేషన్కి పిలిపించడం వంటివి చకచకా జరిగిపోయాయి. దీంతో తన గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్లిన నిర్మాత, తెలుగు ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ దిల్ రాజు హైదరాబాద్ వచ్చిన వెంటనే రంగంలోకి దిగారు. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై చర్చించారు. ఆ వెంటనే టాలీవుడ్ అభివృద్ధి కోసమంటూ సీఎంసీని పెద్దల మధ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఇండస్ట్రీలోని పెద్దలందరినీ ఆహ్వానించారు. బన్నీ తండ్రి అల్లు అరవింద్, వెంకటేష్, సురేష్, పుష్ప నిర్మాతలు ఎర్నేని నవీన్, యలమంచిలి రవి వంటి దాదాపు 36 మంది పెద్దలు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలుగు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని ఈ సమావేశానికి దిల్ రాజు స్వయంగా ఆహ్వానించారు. అయితే ఇండస్ట్రీ పెద్దల సమావేశానికి చిరు డుమ్మా కొట్టారు. చెన్నైలో ఉండడం వల్ల రాలేనని చిరంజీవి సమాచారమిచ్చారని తెలుస్తోంది. కాగా కీలకమైన ఈ సమావేశానికి చిరంజీవి హాజరు కాకపోవడంపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. సమావేశానికి వచ్చిన సినీ పెద్దలు కూడా దీనిపైనే గుసగుసలాడడం కనిపించింది. చిరంజీవి టైం చూసి దెబ్బ కొట్టారా అనే చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఇష్యూపై ఇంతవరకు మెగా ఫ్యామిలీ నుంచి కనీస స్పందన కూడా లేదు. తన అరెస్టు తర్వాత బన్నీనే స్వయంగా చిరు ఇంటికి వెళ్లాడు తప్ప అటు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదని టాక్. ఎంటైర్ ఇండస్ట్రీ అంతా వచ్చి బన్నీని పలకరించారు గానీ మెగా ఫ్యామిలీ నుండి కనీసం సోషల్ మీడియాలో కూడా చిన్న పోస్ట్ కనిపించలేదు. మామయ్య, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గానీ, చెర్రీ గానీ ఎవరూ దీనిపై నోరు మెదపడం లేదు. ఈ నేపథ్యంలో చిరు సీఎంతో సమావేశానికి గైహాజరుపై పెద్ద చర్చ జరుగుతోంది. డెఫినెట్గా ఈ రోజు మీటింగ్కి సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలా ప్రముఖులు వచ్చారు. చాలా మంది, దాదాపు 36 మంది వరకు ఈ మీటింగ్కి హాజరయ్యారు. బట్ డెఫినెట్గా తెలుగు సినిమాకి సంబంధించి ఒక కోహినూర్ లాంటి వ్యక్తి, డెఫినెట్గా దాసరి నారాయణ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో అంత పెద్ద ఫిగర్ అయినటువంటి చిరంజీవి ఎందుకు కనిపించట్లేదు అనేటువంటి ఆలోచన ఇక్కడ ప్రతి ఒక్కరిలో ఉంది. చిరంజీవి పేరు నిన్నటి వరకు విజిటింగ్ లిస్టులో ఉంది. ఏదైతే సీఎం గారిని కలుస్తున్నారో దాంట్లో ఆ విజిటర్స్ లిస్టులో సీఎంను కలిసేటువంటి వాళ్ళ లిస్టులో చిరంజీవి పేరు ఉంది. బట్ ఈ రోజు చిరంజీవి రాలేదు. చిరంజీవి వ్యక్తిగత కారణాల వల్ల రాలేదు. ఆయన బెంగళూరులో ఉన్నారు నిన్నటి వరకు, ఆ తర్వాత వస్తారనుకున్నారు కానీ రాలేదు అనేటువంటి మాట ఇండస్ట్రీ వైపు నుంచి వినిపిస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రము డెఫినెట్గా ఒక పెద్ద ఫిగర్, చిరంజీవి లాంటి ఫిగర్ ఉంటే ఈ డిస్కషన్స్కి, నిర్ణయాలకు మరింత శాంటిటీ ఉండేది. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ వైపు నుంచి దాసరి నారాయణ తర్వాత ఆ స్థాయి వ్యక్తి, ఎందుకంటే చిరంజీవికి అందరికీ యాక్సెప్టెన్స్ ఉంటుంది. చిరంజీవి చెప్తే అందరూ వింటారు. ఆయన కొంచెం పెద్ద మనిషి తరహా వ్యక్తి కాబట్టి ఆయన ఉంటే బాగుండేది అనేటువంటిది ప్రభుత్వం వైపు నుంచి కొందరు మంత్రులు కూడా చెప్తున్నటువంటి మాట. సో డెఫినెట్గా చిరంజీవి కనిపించకపోవడం ఈ మీటింగ్లో కొంతవరకు వెలితిగా ఉంది అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. నాతో పాటు ఈ అంశం మీద మాట్లాడడానికి మా సినిమా రిపోర్టర్ సతీష్ ఉన్నారు. సతీష్, ఇండస్ట్రీ నుంచి చాలా పెద్ద పెద్ద పేర్లు మనకు కనిపిస్తున్నాయి. చాలా మంది పెద్ద హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ చాలా మంది వచ్చారు. బట్ డెఫినెట్గా మనం చిరంజీవిని మిస్ అవుతున్నారు ఈ మీటింగ్లో అనేటువంటి చర్చ జరుగుతోంది. చిరంజీవి రాకపోవడానికి వ్యక్తిగతమైనటువంటి కారణాలే ఉన్నాయా, మరి ఏదైనా చర్చ ఉందా? ఎస్ ఇస్మాయిల్, ఎందుకంటే ఇంతమంది అంటే దాదాపు 45 మంది చిరంజీవి కాకుండా మిగతా 45 మంది సభ్యులు అయితే సీఎం గారితో చర్చించడం జరుగుతుంది. అయితే చిరంజీవి గారు ఎందుకు రాలేదు అనేది ఒకటే చర్చ. అయితే చిరంజీవి గారి పిఆర్ టీం చెప్తున్న దాని ప్రకారం చిరంజీవి గారు చెన్నైలో ఉన్నారు. ఆయన నిన్ననే చెన్నై వెళ్ళారు. అక్కడ మ్యారేజ్కి సంబంధించి రిసెప్షన్స్ ఉన్నాయి. ఈరోజు రేపు కూడా అక్కడే ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమానికి రావట్లేదు. ఇది ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్. అంటే దాదాపు ఒక నెల ముందే కూడా ఇది ఆయన షెడ్యూల్ ఖరారైంది. అందువల్లనే కేవలం ఇక్కడ రాకపోలేదు, అంతేగాని వేరే కారణాలు లేవని చెప్పేసి కూడా చిరంజీవి పిఆర్ టీం అయితే చెప్తుంది ఇస్మాయిల్. కానీ ఇక్కడ చర్చ అయితే ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి రావాలి కదా, చిరంజీవి ఆహ్వానించిన వాళ్ళల్లో, దిల్ రాజు ఆహ్వానించిన వాళ్ళు చిరంజీవి ఉన్నారు, అలాంటప్పుడు చిరంజీవి రాలేదనేది చర్చ జరుగుతుంది. మనం దీని గురించి కూడా చిరంజీవి పిఆర్ టీంని అడిగితే వాళ్ళు క్లోజ్గా చెప్తుంది సేమ్ ఇదే మాట. ఎందుకంటే చెన్నైలో ఉన్నారు, మ్యారేజ్కి అయితే వెళ్ళారు. ఆయన ఈరోజు రేపు కూడా అక్కడే ఉంటారని చెప్పేసి వారు చెప్తున్నారు ఇస్మాయిల్. డెఫినెట్గా ఈ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత, అంటే సంధ్యా థియేటర్లో పుష్ప సినిమాకి సంబంధించినటువంటి బెనిఫిట్ షో, ఆ తర్వాత జరిగినటువంటి ఈ మనం తొక్కిసలాట కావచ్చు, తర్వాత ప్రభుత్వం వర్సెస్ ఒక విధంగా అల్లు అర్జున్ లేకుంటే అల్లు టీము లేకుంటే పుష్ప టీం అనేటువంటి ఒక వాతావరణం 20 రోజుల నుంచి ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో చిరంజీవి డెఫినెట్గా అల్లు అర్జున్తో నిలబడ్డారు. అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు. అల్లు అర్జున్తో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాము. డెఫినెట్గా ఈ సంఘటన ఒక కారణమే ఉండొచ్చా చిరంజీవి రాకపోవడానికి? మ్యారేజ్
మ్యారేజెస్ ఉన్నప్పటికీ, పర్సనల్ కార్యక్రమాలు ఉన్నప్పటికీ మొత్తం ఇండస్ట్రీకి సంబంధించి ఒక విధంగా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇండస్ట్రీ కొన్ని రోజుల నుంచి 15-20 రోజుల నుంచి జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంది. ఎందుకంటే బెనిఫిట్ షోలు, టికెట్ ప్రైజెస్ అనేటువంటివి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోబోతుంది అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో చిరంజీవి లేకపోవడం అనేటువంటిది చాలా చిన్న విషయం కాదు. ఎందుకంటే చిరంజీవి ఉంటే డెఫినెట్గా దాని ఇంపాక్ట్ వేరే ఉండేది అనేటువంటి చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవి మిస్ అవ్వడం అనేటువంటిది డెఫినెట్గా ఒక పెద్ద అంశమే. బట్ కేవలం ఈ కారణం మాత్రమేనా, లేదంటే అల్లు అర్జున్ ఈ మొత్తం తొక్కిసలాట అంశం ఉంది కాబట్టి చిరంజీవి రాకూడదు అనేటువంటిది ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా? ఎస్, నిజంగా అనుకుంటే సంజయ్ థియేటర్ ఘటన దగ్గర నుంచి అంతకు ముందు దగ్గర నుంచి కూడా, ఎందుకంటే ఈ పుష్ప టీమ్ పుష్ప రిలీజ్కి ముందు నుంచి కూడా ఒక వాతావరణం అయితే ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి తర్వాత ఈ గవర్నమెంట్కి సంబంధించి ప్రభుత్వము సినీ ఇండస్ట్రీస్ కూడా ఒక మధ్యన ఒక చిన్న గ్యాప్ అయితే ఉంది. ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి, కానీ ఎక్కడ ఇదవలేదు. పలు వివాదాలు చాలా వరకు కూడా చుట్టుముట్టాయి. ఎందుకంటే ప్రస్తుతం మనం చూడొచ్చు, సంజయ్ థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ వర్సెస్ గవర్నమెంట్ అనే ఉద్దేశంతో అనే దాంతో సాగింది. కానీ ఎక్కడ కూడా ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ ఎక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించలేదు. అంటే సామాజిక మాధ్యమాల్లో కూడా పెద్ద ఎత్తున, సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంటే అల్లు అర్జున్ టార్గెట్ చేశారా, సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేశారా అనే ఉద్దేశంతో ఈ దశలో సినిమా పెద్దగా చెప్పబడుతున్న చిరంజీవి కల్పించుకోవాలని చెప్పేసి కూడా ఒక దశలో అయితే వచ్చింది. దీనికి సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంబటనే కూడా చిరంజీవి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత కూడా, అరెస్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన వెంబటనే చిరంజీవి గారిని కలవడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ బాసటగా చిరంజీవి ఉన్నారని చెప్పేసి సినీ ప్రముఖులు కూడా చెప్పారు. సినీ ప్రభుత్వం కూడా, సినిమా ఇండస్ట్రీ కూడా ఒక సంకేతం అయితే ఇచ్చింది. అంటే అల్లు అర్జున్ ఏకాకి కాదు, ఖచ్చితంగా మేమందరం అల్లు అర్జున్ ఉన్నాము అని చెప్పేసి కూడా వాళ్ళైతే ఒక ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో దిల్ రాజు నేతృత్వంలో, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలోనే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ జరగాలి. నిన్న దిల్ రాజుతో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఒకటి స్పష్టంగా చెప్పారు, నేను సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటాను. ఖచ్చితంగా ఎటువంటి సమస్యలు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము చూసుకుంటాము. ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి సహాయంగా ఉంటాం, ప్రభుత్వం మాకు సహాయపడే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన దిల్ రాజు చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద చిరంజీవి రాకపోవడం అనేది పెద్ద లోటే అని చెప్పుకోవాలి. ప్రతిదీ కూడా, అంటే ఒక సినిమాకి పెద్దన్నగా ఉన్న చిరంజీవి ఇక్కడ రాకపోవడం, సీఎం తోటి భేటీలో ఆయన లేకపోవడం అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఒక పెద్ద లోటుగానే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే చిరంజీవి లాంటి ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ క్యాలిబర్ దానికి సంబంధించి చూసుకుంటారు. అలాంటిది ఆయన లేకపోవడం అంటే, నిజంగా వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అయితే చిరంజీవి చెన్నైలో ఉన్నారు. దాదాపు నెల క్రితమే ఆయన షెడ్యూల్ ఖరారైంది కాబట్టి ఇక్కడ రాలేకపోతున్నారని వాళ్ళు టీం అయితే చెప్తుంది. ఇస్మాయిల్, రైట్ సతీష్, మనం చూడొచ్చు చిరంజీవి బెంగళూరు, చెన్నై కొన్ని వివాహాలకు సంబంధించి అటెండ్ అవ్వడానికి వెళ్ళారు అనేటువంటిది చిరంజీవికి సంబంధించినటువంటి పిఆర్ టీం చెప్తున్నటువంటి మాట. ఆయన వ్యక్తిగతంగా ఆయన మొత్తం ఏదైతే ప్రోగ్రామ్స్ చూస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. బట్ డెఫినెట్గా ఇండస్ట్రీ అనేటువంటిది ఈరోజు ప్రభుత్వంతో భేటీ అవుతుంది. చాలా కీలకమైనటువంటి డిసిషన్స్ లేకుంటే చర్చలు జరుగుతున్నటువంటి టైంలో ఒక సినిమా పెద్దగా చిరంజీవి లేకపోవడం వల్ల కొంత వెలితి. ఎందుకంటే డెఫినెట్గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈరోజు ఆయన ఒక కోహినూర్ లాంటి వాళ్ళు, దాసరి నారాయణ తర్వాత ఆ స్థాయి పెద్ద మనిషి ఇండస్ట్రీలో ఆయన చెప్తే ప్రతి ఒక్కరు వింటారు. సో డెఫినెట్గా ఆయన ఉంటే బాగుండేది అనేటువంటి అభిప్రాయం అటు ప్రభుత్వం నుంచి, ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఉంది. బట్ ఆయన వ్యక్తిగత కారణాల వల్ల రాలేదు అనేటువంటి చాలా చర్చ జరుగుతుంది. నేను ఒకసారి ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంది వచ్చారు. దాదాపు 21 మంది ప్రొడ్యూసర్స్ని ఈ మీటింగ్కి ఆహ్వానించడం జరిగింది. డైరెక్టర్స్ దాదాపు 13 మంది, అందులో ఆర్టిస్టులు నాగార్జున, వెంకటేష్ లాంటి వాళ్ళ ఆర్టిస్టులు కూడా 11 మంది ఈ మీటింగ్కి హాజరవుతున్నారు. ఇంతమంది హాజరవుతున్నటువంటి ఈ భేటీలో ఎందుకు ఈ మొత్తం చిరంజీవి లేరు అనేటువంటి అంశం కూడా ఉంది. దీంతో మాట్లాడడానికి నాతో పాటు రాకేష్ ఉన్నారు. రాకేష్, ఒక్కసారి చిరంజీవి రాకపోవడం అనేటువంటిది ఇండస్ట్రీ కూడా కొంత డిసప్పాయింట్గా ఉంది. ప్రభుత్వం కూడా చిరంజీవి వస్తే బాగుండే అనేటువంటి అభిప్రాయంలో ఉంది. ఆ వెలితి కనిపిస్తుందా మీటింగ్కి సంబంధించి? ప్రభుత్వం నుంచి చిరంజీవి రాకపోవడం వల్ల ఎటువంటి రియాక్షన్ ఉంది? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవి లాంటి వ్యక్తి కనుక వస్తే ఈ మీటింగ్ శాంటిటీ అనేది పెరిగేది. భవిష్యత్తులో కూడా ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలకు ప్రోగ్రెస్గా తీసుకోవడం కానీ, దానికి సంబంధించిన ఫర్దర్ డెవలప్మెంట్ అనేది చిరంజీవి లాంటి కనుక వ్యక్తి కనుకుంటే దాన్ని ఫాలోఅప్ చేయడానికి ఈజీగా ఉండేదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వెల్లడిస్తూ ఉంది. దీంతోపాటు అలాంటి బిగ్ ఫిగర్ కనుక వస్తే ఈ మీటింగ్ లెవెల్ అనేది కొంచెం పెరుగుతుందనే అభిప్రాయం కూడా మంత్రులతో వ్యక్తమవుతూ ఉంది. అయితే నిన్న సాయంత్రం వరకు కూడా ఆయన వస్తారని భావించారు. పూర్తిస్థాయిలో కూడా దిల్ రాజుకి బాధ్యతలు జరిగింది. సాధ్యమైనంత వరకు కూడా 100% ముఖ్యమైన ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యే విధంగా చూడాలంటూ కూడా సీఎం ఆదేశాలు ఇచ్చినట్టుగా సమాచారం.